రాజులు మొదటి గ్రంథం 19వ అధ్యాయం 7వ వచనం. అయితే యెహోవా దూత రెండవ మారు వచ్చి అతనిని ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణం నీకు సిద్ధమై ఉన్నది, నీవు లేచి భోజనము చేయమని చెప్పినప్పుడు. స్తోత్రం దేవ సర్వోన్నతుడా. ఈరోజు ఈ యొక్క వాక్యం ధ్యానిస్తూ ఉండగా మాతో మాట్లాడి ప్రతి వారికి వినగల చెవి గ్రహించగల అనుగ్రహించి విత్తబడుతున్నటువంటి వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంటను వారు స్వతంత్రించినట్టు సహాయం చేసినందుకు వందనం చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ ఏలియా గారి గురించి మనం చూస్తూ ఉన్నాం. అప్పుడే ముందు రోజు ఆయన మరి అద్భుతమైన కార్యం చేశాడు. అద్భుతమైనటువంటి సాక్ష్యం, అగ్నిని దింపించాడు. ప్రార్థన చేస్తే మరి అనేక మంది బయల్ ప్రభక్తుల్ని మరి చంపించాడు. గొప్ప వ్యక్తిది. ఒక స్త్రీ అన్న మాటలకు భయపడి జీవితంలో ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే పారిపోతూ ఉన్నాడు. హల్లెలూయా. జాగ్రత్తగా వినాలి. ఈరోజు మీరు గతంలో గొప్ప జీవితం జీవించారు. మీ జీవితంలో అన్ని విజయమే. మీరు ప్రార్థించినప్పుడు అద్భుతాలు జరిగాయి. మీ జీవితంలో గొప్ప మేలు చూశారు. మీ జీవితం అంతా కూడా 3 పువ్వులు 6 కాయలు అంటారు కదా, అంత ఫలవంతమైనటువంటి జీవితం జీవించారు. అంత సమృద్ధే. కానీ ఈ రోజున మీ పరిస్థితులన్నీ ప్రతికూలంగా మార్చబడిపోయినాయి. మీ జీవితం అంతా గందరగోళంగా ఉన్నది. ఏది చేసినా నష్టమే, ఏది చేసినా కూడా లాసే, ఏది కూడా జరగట్లేదు. అటువంటి పరిస్థితుల్లో మరి సైతానుగాడు మీ మీద దాడి చేస్తూ ఉన్నాడు. విశ్వాసంలో బలహీనమైపోయారు. ఇంకా నా వల్ల కాదు, నేను జయించలేను, ఇంకా నేను ప్రార్థించలేకపోతున్నాను, నా జీవితంలో నేనేది మరి సరిగా జరగట్లేదు, అనుకున్నది ఏదో అనుకున్నట్టు జరగట్లేదు, అంత అయోమయంగా ఉంది అని చెప్పి మీరు అనుకుంటున్నారా? ఏలియా వంటి పరిస్థితులు మీరు ఉన్నట్లయితే ప్రియులు గమనించాలి. ఏలియా గారంట మరి 5వ వచనం చూద్దాం. మొదటి రాజులు 19:5. అతడు బదరి వృక్షం క్రింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతన్ని ముట్టి, నీవు లేచి భోజనం చేయమని చెప్పాను. ఈరోజు మీరు నిద్రిస్తున్నారా? సమస్యలు తట్టుకోలేక ఇంకా ప్రార్థించడం మానేసేసి ఇంకా నా జీవితం ముగించేద్దారు అని చెప్పేసేసి మీరు ముగించాలని చెప్పి సిద్ధపడిపోయారా? ఇంక నా ప్రయాణం ముందుకెళ్తూ ఇక్కడితో ఆపేద్దాం అని మీరు డిసైడ్ అయిపోయారా? సేమ్ ఏలియా వంటి స్వభావం మీలో ఉన్నదా? వారు నిద్రిస్తూ ఉన్నారా? నిద్రమత్తులో ఉన్నారా? అయితే దేవుడు ఈరోజు చెప్తున్నాడు, నువ్వు లే, ఇది నిద్రించే సమయం కాదు. ఎర్లీ మార్నింగ్ చీకటితోటే లేచి, హల్లెలూయా, ఇది లేచే సమయం, ప్రయాణం చేయవలసిన సమయం, నువ్వు సిద్ధపడవలసినటువంటి సమయం, దేవుని వాక్యాన్ని భుజించవలసినటువంటి సమయం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దూత వచ్చి అతనిని ముట్టి, నీవు లేచి, హల్లెలూయా. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు నీ దగ్గరికి మరి తన దూతలు పంపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఎర్లీ మార్నింగ్ ప్రేయర్స్కి ప్రత్యేకంగా ఒక దేవదూత అరేంజ్ చేయబడతాడు. పిల్లలు గమనించాలి. షద్రాక్ ఒక దూత వచ్చి ఖచ్చితంగా మిమ్మల్ని అందరూ సమకూరుస్తాడు, మిమ్మల్ని అందరూ తోడుకుని వస్తాడు. ఆ దూత మిమ్మల్ని ఇక్కడ ఉండేలా చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఆ దూత మిమ్మల్ని తట్టి ముట్టి లేపి ఈరోజు నీ సన్నిధిలో ఉంచాడు. ఎందుకనంటే తట్టి ముట్టి నీవు లేచి భోజనం చేయి, జీవాహారం భుజించు, దేవుని వాక్యాన్ని భుజించు, దేవుని స్తుతించు, దేవునికి స్తుతులు చెప్పు, ఒప్పుకోలు ప్రార్థన చేయి, దేవుని సన్నిధిలో మొరపెట్టు, దేవుని నామాన్ని గనపరచు, సిద్ధపరచుకో. ఈరోజు గొప్ప ప్రయాణం చేయవలసి ఉంది, గొప్ప శోధనలు ఎదుర్కోవలసి ఉన్నావు, గొప్ప శ్రమలను ఎదుర్కోవలసి ఉన్నావు. వాటన్నిటిని నువ్వు జయించాలంటే నీకు శక్తి కావాలి, వాక్యపు లోతు కావాలి, దేవుని సన్నిధిని అనుభవించాలి, దేవునితో సంబంధం కలిగి ఉండాలి. కాబట్టి నువ్వు లేచి, హల్లెలూయా, ఉన్న చోటనే ఉండిపోకు. పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా సరే పడుకోవద్దు. నీ జీవితంలో ఏది జరగట్లేదని చెప్పి నువ్వు నిరుత్సాహపడి పడుకోవద్దు. లేచి, హల్లెలూయా. జాగ్రత్తగా గమనించాలి. లేచి ఎప్పుడు? ఎర్లీ మార్నింగ్ లేవాలి, చీకటితోటి లేవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. లేచి, థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. చూసారా, లేచి అని దేవుడు నీకు ఆల్రెడీ సిద్ధపాటు చేశాడు. నీకున్న సమస్యకు పరిష్కారాన్ని సిద్ధపాటు చేశాడు. అతడు చూసినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నీళ్ల బొడ్డి కనబడను. హల్లెలూయా. నువ్వు లేచినట్లయితే, నువ్వు నిద్రమత్తులో నిద్రపోకుండా, నువ్వు సమస్యల్లో పడుకోకుండా నువ్వు లేచినట్లయితే దేవుడు చెప్తున్నాడు, నువ్వు లేస్తే నీ సమస్యకు పరిష్కారం ఆల్రెడీ సిద్ధంగా ఉంది. హల్లెలూయా. లేచేసరికి ఏముందంటే ఆహారం, నీళ్లు. కాబట్టి ఈరోజు నువ్వు దప్పికొనిచున్నావా? నీ సమస్యలో నువ్వు ఇంక నేను జయించలేని చెప్పి నిరుత్సాహ పరిస్థితిలో ఉన్నావా? ఆల్రెడీ దేవుడు నీకు సమస్యకు పరిష్కారాన్ని అక్కడ సిద్ధపాటు చేశాడు. నువ్వు బద్ధకంతో నిద్రపోయినట్లయితే నీ సమస్యకు పరిష్కారం నువ్వు స్వతంత్రించుకోలేవు. నిద్రమత్తులో నువ్వు ఉన్నట్లయితే నీ సమస్యకు పరిష్కారం నీకు దొరకదు. ఇక్కడ ఏలియా గారు ఇంకా నా వాళ్ళ కాదులే, అయిపోయిందని చెప్పేసి జీవితం ముగించేయాలనుకున్నాడు.
కానీ ఎప్పుడైతే అతను లేచాడో, అతను చూచినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నీళ్ళ బుడ్డి కనబడ్డది. కాబట్టి అతడు భోజనం చేశాడంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే యెహోవా దూత రెండవ మారు వచ్చి అతను ముట్టి ఏం చేస్తాడంటే, ముట్టి నీ యొక్క శక్తికి మించిన ప్రయాణం సిద్ధమైనది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున బ్రదర్, నా శక్తికి మించిన అప్పులు ఉన్నాయి. నా శాలరీ 10,000 అయితే 10 లక్షల అప్పు ఉన్నది. నా శక్తికి మించి ఇంకో పెళ్ళిళ్ళు చేయవలసిన బాధ్యత ఉన్నది. లేకపోతే ఇదిగో ఈ బాధ్యత, ఆ బాధ్యత ఎన్నో చెప్తున్నారు మీరు. మీ శక్తికి మించినటువంటి పనులు మీ ఎదురుగా ఉన్నాయి. మీ శక్తికి మించిన, మీ సామర్థ్యానికి మించిన, మీ యొక్క కెపాసిటీకి మించినటువంటి ఎన్నో శ్రమలు మీ ఎదురుగా ఉన్నాయి. మరైతే ఏం చేయాలి తెలుసా? జీవాహారం బుధించాలి, దేవుని సంధిలో గడపాలి, దేవునితో గడపాలి, దేవుని వాక్యం వింటూ ఉండాలి. ఎర్లీ మార్నింగ్ చీకటితోటి లేచి దేవుని సహవాసంలో పాలు పంచుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. యెహోవా దూత వచ్చి రెండవ మారు అతన్ని ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణం నీకు సిద్ధమై ఉన్నది. హలో, నీకు సమస్యలు ఉన్నాయా? నీ అప్పులు చాలాగా ఉన్నాయా? లేకపోతే నీ యొక్క వివాహం జరగడం లేదా? చాలా రోజులుగా ఒక సమస్యగా మారిపోయిందా? నీ గర్భం ఫలించట్లేదా? చాలా రోజులుగా చాలా సమస్యగా మారిపోయిందా? నీ శక్తికి మించిపోయిందా? నీ సామర్థ్యానికి మించిపోయిందా? నీ వల్ల కావడం లేదా? నిందలతో నింపబడ్డావా? అవమానంతో నింపబడ్డావా? ఇంక జీవితం ముగించేయాలని చెప్పేసి ప్రార్థించకుండా పడుకుంటూ ఉన్నావా? ఎర్లీ మార్నింగ్ చీకటితో లేవకుండా ఉంటూ ఉన్నావా? అయితే ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఏదో ఈరోజు యాక్సిడెంట్లు ఇక్కడికి వచ్చావో ఈ మెసేజ్ వింటున్నావేమో, ఏదో అనుకోకుండా ఈ మెసేజ్ వింటూ ఉన్నావేమో, నీ జీవితంలో ఏమీ జరగట్లేదని చెప్పి డిసప్పాయింట్మెంట్లో, డిస్కరేజ్మెంట్లోకి వెళ్ళిపోయి ఉన్నావేమో. అయితే దేవుడు ఈరోజు నీ యొక్క వర్తమానం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. ఒక నిర్ణయం తీసుకోమంటూ ఉన్నాడు. నీ జీవితంలో గొప్ప కార్యం చేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. వందనాలు యేసయ్యా. హల్లెలూయా. వందనాలు. ప్రియులారు గమనించాలి, నీ జీవితంలో ఒక అద్భుతం చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఆ అద్భుతాన్ని నువ్వు ఆల్రెడీ చేసేసాడు. ఆయన సిద్ధం చేసి లేపుతున్నాడు దేవుడి దూత. హల్లెలూయా. ఆహారం తెచ్చి లేపుతున్నాడు, ఆహారం సిద్ధం చేసి లేపుతున్నాడు, వాటర్ అక్కడ పెట్టి లేపుతున్నాడు. లేవటం స్వతంత్రించుకుంటాం, లేచిన వారు మాత్రమే స్వతంత్రించుకుంటారు. అప్పుడు ఏలియా లేస్తే అక్కడ ఆల్రెడీ రెడీగా సిద్ధం, ఆహారం ఆల్రెడీ సిద్ధపరచబడినది, వాటర్ అంతా కూడా రెడీ. అతన్ని ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణం నీకు సిద్ధమైనది, నువ్వు లేచి భోజనం చేయమని చెప్పాడు అంటాడు. దేవునికి స్తోత్రం కనుక నువ్వు లేచి భోజనం చేసేయాలి. దేవుని యొక్క వాక్యాన్ని భుజించాలి, దేవుని సన్నిధిలో గడపాలి. నువ్వు లేచినట్లయితే దేవుని అద్భుతమైన శక్తిని నువ్వు చూడగలుగుతావు. హల్లెలూయా. ఇక్కడ ఉన్న ప్రతి వారు కూడా మరి ప్రతిరోజు కూడా లేచి దేవుని వాక్యాన్ని భుజించి దేవుని సంధిలో గడిపి దేవుని సహవాసంలో ఉండి మరి ఎడతెగగా ఉండమన్నాడు దేవుడు. అంటే ఎల్లప్పుడూ కూడా ప్రార్థించలేందు, సహవాసం ముందు రొట్టె విరిచిలేని ఎడతెగ ఉండమన్నాడు. కాబట్టి ఈ రోజున ఈ లైవ్లో ఉన్న ప్రతి వారికి కూడా దేవుడు అటువంటి భాగ్యం ఇచ్చి ఎడతెగక దేవుని సంధిలో నడితే భాగ్యం ఇచ్చి నడిపించి బలపరచును గాక. ఆమేన్.